బడ్జెట్ మాత్రం ఏర్పాటు చేయడం జరగలేదని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇప్పుడు మనం ఒకసారి విశాఖపట్నంకి వెళ్దాం. విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజల హక్కు అని ఒక బ్రహ్మాండమైన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అక్కడ లాభంతో నడిచే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు తనకు సంబంధించిన ఎవరైతే సంస్థలో పనిచేస్తున్న వారికి జీతాలు కూడా సరి అయిన పద్ధతిలో ఇచ్చే పరిస్థితులు లేదు. దీనికి అంతటికి కారణం అక్కడ ఉన్న రాజకీయ నాయకులే అని గట్టిగా చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు సంబంధించి సొంత లాభాల గురించి సొంత దానికి ఉపయోగించుకుంటూ ఈరోజు లాభాలతో లక్షల కోట్ల రూపాయల లాభాలతో నడుస్తున్న విశాఖ ఉక్కును సర్వనాశనం చేశారు. దానికి ఉదాహరణనే ఈరోజు అక్కడ సంస్థకు సంబంధించిన ప్రజలకు సంస్థలో పనిచేసే వారికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. మూతబడుతున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కొంచెం ఉప్పెన అందించి విశాఖను కాపాడుకుంటామని చెప్పారు. ఒక దశలో కాపాడుకుంటా అని చెప్తూనే మరొక దశలో వేరే ఒక ప్రైవేట్ సంస్థకు కూడా అక్కడనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం పురేందశ్వరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బీజేపీ నాయకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ అలాగే రాజమండ్రి ఎంపీ అయినటువంటి పురేందశ్వరి గారు నిన్న కుమారస్వామి గారితోని, కేంద్ర మంత్రి అయిన కుమారస్వామి గారితోని అలాగే భూపతి రాజు గారితోని కలవడం జరిగింది. కలిసి విశాఖకు సంబంధించిన కనీసం ఆ జీతాలన్నా ఇవ్వండి అని వేడుకోవడంతో కుమారస్వామి గారు దానికి సై అని చెప్పారు. జీతాలు మాత్రం ఖచ్చితంగా నెల అందించే విధంగా నేను చూస్తానని చెప్పారు. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి, గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి మా రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో విశాఖ రిపోర్టర్ పవన్ లోన్లో ఉన్నారు. పవన్, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మొదలైన విశాఖ ఉక్కు అయితే మాత్రం కాస్త వెనకబడింది అనుకుని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఉందో ప్రొడక్షన్ తగ్గిపోవడం, దాని వెనక అప్పుల్లో కూరుకుపోవడం జరిగింది. ఈ విశాఖ ఉక్కు గురించి మాట్లాడుకుంటే ఇది 1966లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖ పర్యటనలో భాగంగా ప్రజల కోరిక మేరకు ఓ బహిరంగ సభలోనైతే మాత్రం విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఆ ప్రాజెక్టు ముందుకు కొనసాగకపోవడంతో విశాఖ నుంచి అయితే విశాఖ ఉక్కు సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో 32 మంది ప్రాణత్యాగం అయితే చేశారు. ఈ ఉద్యమం ఊపందుకోవడంతో అప్పటి ప్రభుత్వం దిగొచ్చి 1970లో విశాఖ కర్మాగారానికి శంకుస్థాపన చేసింది. ఈ కర్మాగారం శంకుస్థాపన అయినా సరే 1980 వరకు మాత్రం ఇది ప్రారంభం అవలేని పరిస్థితి కనబడింది. ఆ 1980లో ఇది దగ్గరగా ఊపందుకొని 1990కి ప్రొడక్షన్ అయితే మొదలైంది. అప్పట్లో ఈ కర్మాగారం ప్రారంభంలో 3.4 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఆ తర్వాత 6.3 మిలియన్ టన్నులకి చేరింది. ఇదే అంటే ఇంత లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు ఒక్కసారిగా అంచెలుగా వెనకపడి నష్టాల బాట పట్టింది. దాని వెనకాలే కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున సమాచారంతో ఏదైతే ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నాయకులు ప్లస్ ఎంప్లాయీస్ యూనియన్స్ కలిపి ధర్నాలకి దిగడం రాస్తారోకోలు చేయడం చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కానీ ఈ మధ్యన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుకి ఊపిరి పోసారనే చెప్పుకోవాలి. ఏదైతే ఉందో 11,400 కోట్లు ఏదైతే మంజూరు చేసిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ మొదలయ్యే పరిస్థితికి వచ్చింది. కానీ గత 6 నెలలుగా జీతభత్యాలు లేకుండా ఎంప్లాయీస్ అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రులు కలవడానికి పురంధేశ్వరి గారు అయితే మాత్రం నిన్న వెళ్ళి కుమారస్వామి గారిని భూపతిరాజు గారిని కలిశారు. ఇదే అంశం పైన వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఈ సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పిన పరిస్థితి కనబడుతుంది సార్. రైట్, ఇంకో విషయం ఏంటంటే పవన్, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ముడి సరుకులు మేమే చేసుకుంటాము అంటే ప్రధానంగా విశాఖ స్టీల్ కు విశాఖ ఉక్కుకు సంబంధించింది ప్రధానమైన సమస్య ఏంటి?
ప్రధానమైన సమస్యలు అసలు ఈ ఒక విశాఖ హిస్టరీలో ఇంత బ్రహ్మాండంగా ప్రొడక్షన్స్ వస్తున్న సమయంలోనే ఈరోజు ఇంత వెనకబడడానికి కారణాలు మొదటిసారిగా ఒకటి ఏదైతే వచ్చిందో ముడి సరుకు అనేది మాకు స్వయంగా మేము ముడి సరుకులు ఉత్పత్తి చేసుకునే అంటే అక్కడి నుంచి వెళ్ళి తీసుకునే అవకాశం కల్పించండి, వేరే వాళ్ళతో పోటీ పడి ఆ ముడి సరుకులు కొనడానికి మేము వేరే వాళ్ళతో పోతే ప్రైవేట్ సంస్థలు మాత్రం దానికి వేలం ఎక్కువ వేసి అది కొంటారు, దీని ద్వారా మనకు నష్టం కదులుతుందని చెప్తున్న సమయంలో ఈ రోజు ఇంత దారుణానికి స్థితికి కలిగినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో దీని చొరవ చూపడానికి అసలైన కారణాలేంటి? దీని గురించి మాట్లాడుకుంటే మొదటి నుంచి ఉన్న సమస్య దీనికి ప్రత్యేక గనులు లేకపోవడం, ప్రత్యేక గనులు ఎప్పుడైతే ఉంటే అప్పుడు దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఎప్పుడైతే ముందుకు నడిచే పరిస్థితి కనబడుతుంది. దీనిపైన చాలా సార్లు అయితే ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి అయితే మాత్రం మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే మనం చూడాలి, ఇప్పుడు ఏది కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతాం, దీన్ని ఆదుకుంటాం, దీన్ని అయితే మాత్రం సేల్లో వెల్లడి చేయమని చాలా మంది అడిగారు. ఆ దిశగా కూడా ఈ ప్రొడక్షన్ పెరిగిన తర్వాత ఆ దిశగా కూడా వెళ్లే పరిస్థితి కనబడుతుందని స్థానిక ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ కూడా ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. అలాగే ఇదే విషయంలో అయితే మాత్రం ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మొదలైన స్టీల్ ప్లాంట్ అయితే కాపాడడానికి అయితే మాత్రం ముందుకు వెళ్లే పరిస్థితి రావాలని చెప్పి అందరితో పాటు మనం కోరుకున్నాం సార్. కేవలం పవన్ ఇప్పుడు కేవలం 11,440 crores ఏదైతే ఇస్తామని చెప్పారో, కేటాయిస్తామని చెప్పారో, కానీ అప్పులు మాత్రం దీనికి అధికంగా ఉన్నాయి. అధికంగా ఉన్న అప్పులను మాత్రం మనకు పక్కన పెట్టి ఇప్పుడు ప్రస్తుతం జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేకపోవడం, అలాగే ఇప్పుడు కేవలం 11,440 crores ఇవ్వడంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా? అదే సార్, ఇప్పుడు ఏదైతే ఉందో ఏదైతే రావడం వచ్చిందో ఈ ఫండ్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రొడక్షన్ పైన దృష్టి పెట్టి దాని ప్రొడక్షన్ పైన వెళితే దానిపైన లాభాలు వచ్చిన తర్వాతే ఇది ఏదైతే ఉన్నదో ఈ సమస్య తీరే అవకాశం ఉంటుంది. కానీ దీనికోసం అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మరింత సహకారం కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక చూసినట్టయితే అక్కడ యూనియన్ లీడర్స్ కానీ మీరు ఫస్ట్ ఎవరైతే మీ యూనియన్ లీడర్స్ ని, అలాగే ఎవరైతే విశాఖ కర్మాగారంలో పనిచేస్తున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి సంబంధించిన బంధువులతో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వాళ్ళ స్థితిగతులు కానీ తెలుసుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేశారో అందులో వాళ్ళు ఏమంటున్నారు? మేము మొదటి నుంచి ఇదే సమస్య మీద పోరాడుతున్నాము. ఈ సమస్య తీరితే గానీ మా బతుకులు బాగుపడాలంటే విశాఖ స్టీల్ లాభాల బాట పట్టాలి. లాభాల బాట పట్టిన తర్వాత ఎప్పుడైతే మేము గత పరిస్థితుల్లో మేము ఎంత ఆనందంగా ఉన్నామో ఆ ఆనందంగా ఉన్న పరిస్థితి ఉంటుందని కూడా బంధువులు కానీ వారు తాలూకు వారు చెప్పడం కానీ యూనియన్స్ అయితే మాత్రం దీన్ని అయితే మాత్రం ఇప్పటికీ కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఇది ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టేంత వరకు, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ అవ్వకుండా చూస్తామని చెప్పేసి ఏదైతే యూనియన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ పవన్, ఇంకొక విషయం ఏంటంటే పోలవరానికి సంబంధించింది కూడా పురంధేశ్వరి నిన్న మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి సంబంధించిన అందజేస్తామని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే అక్కడే ఇంకొక న్యూ డయాఫామ్ ఏదైతే ఉన్నదో దానికి 950 కోట్ల రూపాయలు నిధులు చేస్తున్నారు. 2027 కల్లా మొత్తం పోలవరం డ్యామ్ ని తీసుకొచ్చి 2026 వరకు పూర్తిగా పోలవరాన్ని తీసుకొచ్చి నీళ్లు అందేలా చేస్తామని, సస్యశ్యామలంగా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో దాని వెనుకాల దానికి సంబంధించిన వాస్తవాలు ఎంత ఉన్నది, పనులు ఎలా కొనసాగుస్తున్నాయని మీరు భావిస్తున్నారు? ఇది 2026 ఏప్రిల్ వరకు అందుబాటులో వస్తుందని మనం అనుకోవచ్చా? ఏదైతే ఇప్పుడు హామీ ఇచ్చారో ఈ నిధులు వచ్చే పరిస్థితి ఉంటే ఏదైతే డయాఫామ్ వాళ్ళు పూర్తిగా ఈ ఏడాది కల్లా పూర్తి అయితే 2026కి అంటే ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి హామీలు అయితే ఏదైతే ఇచ్చారో ఈ డబ్బులు అయితే గనక వస్తే గనక ఇది 2026కి కృషి చేస్తామని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి మనం చూసాం. కానీ ఏదైతే గత ప్రభుత్వంలో కూడా అయిపోతుంది అని మనం చాలా సార్లు విన్నాము. ఏదైతే
ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది, దగ్గర పడిందని విన్నాం. ఈసారి అయితే చూడాలి, ఎందుకంటే అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ ఉమ్మడి ప్రభుత్వం ఉండడం, ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ వైపు ప్రత్యేక దృష్టి పెట్టడం మనం చూడొచ్చు. ఈ మధ్య కాలంలోనే విశాఖ రైల్వే జోన్ కానీ, ఏదైతే స్టీల్ ప్లాంట్ అంశం కానీ, ఏదో పోలవరానికి కూడా అటువంటి సహకారం అందుతుందని మనం భావించవచ్చు సార్. రైట్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అప్డేట్స్ ఫ్రమ్ విశాఖపట్నం. ఎట్ ద సేమ్ టైం మనం ఒకసారి సుధాకర్ దగ్గరికి వెళ్దాం.